హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఎంగిలి పూల బతుకమ్మ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ అయితే చూసే ఉంటారు కదా. ఈరోజు నేను ఈ వీడియోలో ఎంగిలి పూల బతుకమ్మ పార్ట్ 3 వీడియోని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంగిలి పూల బతుకమ్మ రోజు నా ఫ్రెండ్స్ నేను కొంతమంది కలిసి అయితే ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నామండి. బతుకమ్మ ఆడుకోవడము కంప్లీట్ అయిపోయింది. బతుకమ్మలన్నీ తీసుకుని అయితే మేము బతుకమ్మలని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నామండి. ఈ బతుకమ్మని సాగనంపేటప్పుడు ఒక పాట ఉంటుంది. మా పిన్ని అయితే ఎవ్రీ ఇయర్ ఈ పాట పాడుతూ ఉండేది. ఇప్పుడైతే డీజేలు వచ్చాయి కదండి, డీజేల ద్వారానే మనం సాంగ్స్ వింటున్నాము. కానీ ఈ పాట చాలా బాగుంటుందండి. మనము ఈ బతుకమ్మలను తీసుకొని నిమజ్జనం చేసేటప్పుడు అయితే ఈ పాట పాడుతాము. బతుకమ్మలన్నింటినీ ఇక్కడికి తీసుకుని వచ్చామండి. అపార్ట్మెంట్ చివరిలో ఒక టబ్లో వాటర్ పోసి బతుకమ్మలను అయితే వదిలిపెడుతున్నాము. బతుకమ్మని సాగనంపేటప్పుడు ఒక పాట ఉంటుందని చెప్పాను కదండి, ఆ పాట ఏంటో వినండి. హిమవంతు నింట్లో పుట్టి హిమవంతు నింట్లో పెరిగి విధియాట్ల తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి వత్తి పత్తినే పెట్టి ఓడి బియ్యము పోసి వరుసతో సద్దులు కలిపి ఆశంబుని కప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి గౌరమ్మ మళ్ళీ రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి గౌరమ్మ మళ్ళీ రావమ్మ. ఇవండి ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.